ఈ సాఫ్ట్‌వేర్ అన్‌రియల్ ఇంజిన్. మీలో చాలామందికి ఈ సాఫ్ట్‌వేర్ గురించి తెలిసుండొచ్చు. కొంతమందికి తెలవకపోయి ఉండొచ్చు. బట్ ఈ టూల్ గురించి ఫస్ట్ నేర్చుకోవాలంటే గేమ్స్ ఇది ఎక్కడ వాడతారో చూద్దాం. గేమ్స్. ఓకే. ఈ టూల్ వాడి ఓన్‌గా గేమ్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఫిల్మ్, వీడియో, లైవ్ ఈవెంట్స్. లైక్ ఇప్పుడు వీఆర్ టెక్నాలజీ నౌఎడేస్ వీఆర్ అండ్ ఏఆర్ టెక్నాలజీస్ చాలా బూమ్‌గా ఉన్నాయి. వీఆర్ టెక్నాలజీ అంటే వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ. సో, వర్చువల్ రియాలిటీ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే సపోజ్ ఒక సెట్ అంతా నీకు క్రియేట్ చేయాల్సిన రియల్ టైమ్‌లో ఒక సెట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా సాఫ్ట్‌వేర్‌లోనే మనం ఒక సెట్ క్రియేట్ చేసి దాని ముందు ఇన్ఫ్రంట్ షూట్ చేస్తూ ఉంటారు. జస్ట్ లైక్ ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే సపోజ్ ఏదైనా నీకు ఒక నైట్ షూట్ ఉంది. ఓకే. నీకు నైట్ షూట్ ఉంది. బట్ అక్కడ నీ షెడ్యూల్ అనేది మూవీస్‌లో అమావాస్య ముందు పడింది. బట్ నీకు అక్కడ చందమామ ఉండాలి. నీకున్న షెడ్యూల్ ప్రకారంగా. సో, రూల్స్ ప్రకారంగా ఏంటి ఇప్పుడు షెడ్యూల్స్‌లో ఇప్పుడు వాళ్ళు కొన్ని కోట్ల టర్నోవర్ బిజినెస్ ఉంటుంది కాబట్టి షెడ్యూల్స్‌లో. సో, అమౌంట్ అనేది వేస్ట్ అవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్స్‌ని క్యాన్సిల్ చేయరు. తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే యాడ్ చేసుకుంటారు ఇవన్నిటిని. సో, అటువంటి కేసెస్‌లో కూడా మనకి ఈ టెక్నాలజీలో ఈ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ హెల్ప్‌ఫుల్ అవుతాయి. ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు కొన్నిసార్లు మీకు సన్‌లైట్ అవుతుంది. నైట్ టైమ్ కాకుండా సన్‌లైట్ కూడా నీకు పర్టిక్యులర్ ఒక టెంపరేచర్ గానీ, లేకపోతే ఒక డే లైట్‌లో నీకు సెపరేట్‌గా ఒక టైప్ ఆఫ్ ఒక వెదర్ కావాలి నీకు. సో, ఈచ్ అండ్ ఎవ్రీ డే నీకు అదే టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుందనేది రూల్ లేదు కాబట్టి, సో, అలాంటి కేసెస్‌లో కూడా యూ కెన్ యూజ్ దిస్ టూల్ ఓకే. టు క్రియేట్ నీ ఓన్‌గా నీకు ఏ టెంపరేచర్ అవసరం, ఎటువంటి క్లైమేట్ అవసరమో అవన్నీ కూడా నువ్వు ఈ టూల్‌లో నువ్వు డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. దాని ముందు యాక్టర్స్‌ని చేసుకుంటావు. ఓకే. అది కాకుండా ఇంకోటి ఏంది ఆర్కిటెక్చర్. సో, ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మీలో చాలామంది ఇంజినీరింగ్ స్టూడెంట్సే ఉంటారు కాబట్టి, సపోజ్ మీకు కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఐడియా ఉండొచ్చు. ఆటోక్యాడ్, రివిట్, ఓకే. 3ds మ్యాక్స్. ఈ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ మీకు ఏం చేస్తాయంటే మనం ఇల్లు కట్టడానికన్నా ముందరనే వీ కెన్ క్రియేట్ వన్ ప్లాన్. ఆ ప్లాన్ క్రియేట్ చేసిన తర్వాత నువ్వు ఇల్లు కట్టడానికన్నా ముందరనే యూ కెన్ డెవలప్ కంప్లీట్ ఇంటీరియర్ స్ట్రక్చర్‌ని నువ్వు డెవలప్ చేస్తావు. ఇంటీరియర్ అండ్ ఎక్స్‌టీరియర్ కూడా. సో, ఆ టైప్ ఆఫ్ వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ ఆర్కిటెక్చర్‌లో చేయొచ్చు. ఓకే. ఇంకోటి ఆటోమేటిక్ ప్రొడక్షన్ అండ్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్. సేమ్ ఇప్పుడు టెస్లాస్‌లో మనకు అడ్వాన్స్ యానిమేషన్స్ అవన్నీ చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నారు? ఇప్పుడు టెస్లాలో వాళ్ళు కార్ ఎలా అని చూపిస్తున్నారు మనకు మాన్యువల్ కాకుండా ఆటోమేటిక్‌గా చూపిస్తున్నారు డ్రైవింగ్ మోషన్స్ అవన్నీ. సో, ఆ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో కూడా యూ కెన్ యూజ్ దిస్ టూల్ టు డెవలప్ యువర్ విజువలైజేషన్. అంటే నీ కంప్లీట్ విజువలైజేషన్ అనేది డెవలప్ చేసుకోవడానికి ఈ టూల్స్‌ని వాడి యూ కెన్ నీ ఇమాజినేషన్‌లో ఉన్నట్టు మొత్తం అంతా అని కలిపి ఈ టూల్స్ మనం చేస్తారు. సో, ఇది ఒక్క టూల్ నేర్చుకుంటే యూ కెన్ యూజ్ దిస్ టూల్ ఇన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో మనం వాడుకోగలం. అండ్ ఈ టూల్‌లో ఏదైనా ఒక మాడ్యూల్ మీద మనం పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది. యూ విల్ గెట్ ఈజీలీ జాబ్. మన జాబ్ ఈజీగా వచ్చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ టూల్ వాడుతున్న కంపెనీస్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వాడుతున్నారు. ఎపిక్ గేమ్స్, ఓకే. కొన్ని స్పోర్ట్స్ గేమ్స్‌కి సంబంధించి కొన్ని ఉంటాయి. ఈఏ స్పోర్ట్స్, టాటా ఏఎల్ఎక్స్ఐ అండ్ రిలయన్స్ గేమ్స్. సో, చాలా ఉన్నాయి ఇలాంటి కంపెనీస్. సో, ఇది ఒక టూల్ నేర్చుకున్నారంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది మీ యొక్క రెజ్యూమ్‌లో ఈ యొక్క టూల్ అనేది. సో, బేసిక్ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ లాగా చూద్దాం అసలు టూల్ ఎలా ఉంటుందనేది. ఇది ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్. ఓకే. ఈ టూల్‌లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అన్నిటిని ప్రతిదీ నువ్వు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆల్రెడీ ఇన్‌బిల్ట్‌గా కొన్ని ఉంటాయి మోడల్స్ అనేవి మనకు. ఓకే. సో, వాటిని మనం యూజ్ చేస్తూ ఒక లైబ్రరీ లాగా ఉంటుంది. వాటిని మనం యూజ్ చేసుకుంటూ ఎక్కడ పడితే అది పిక్ అండ్ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. సో, మిగిలిన టూల్స్‌కి, ఈ టూల్స్‌కి నాకు చాలా నచ్చింది ఏంటి అంటే మిగిలిన వాటిలో నువ్వు ఓన్‌గా క్రియేట్ చేయాలి. సపోజ్ జస్ట్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మహేష్‌మతి సెట్ ఏద్దాం అనుకుంటున్నావు. ఓకే. నువ్వు మహేష్‌మతి సెట్ ఏద్దాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎలా చెప్పాలి నీకు అంటే మహేష్‌మతిలో బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రభాస్ గారు కూర్చోవడానికి కూర్చోవడానికి ఒక చైర్ ఉండాలి. పక్కన మనకు 'బాహుబలి' క్లైమాక్స్‌లో మనకు ఒక ఫైట్ సీన్ ఉంటుంది. హార్సెస్ ఉండాలి. ఓకే. ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక సెట్ ఉండాలి. ఇదంతా ఉండాలి. ఓకే. సో, వీటన్నిటిని కూడా నువ్వు క్రియేట్ చేయాలి వేరే సాఫ్ట్‌వేర్స్‌లో అంటే ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. బట్ ఈ అన్‌రియల్ ఇంజిన్‌లో ఏంటి అంటే చాలా వరకు నియర్లీ ఒక 60,000 ప్లస్ వరకు నీ కాంపోనెంట్స్ ఏదైనా సరే లైక్ రాక్స్, మ్యాప్స్, మెటీరియల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ కూడా చాలా వరకు డిఫైన్ చేసి పెట్టేశారు. అంటే నువ్వు జస్ట్ పిక్ అండ్ ప్లేస్ చేసేసుకుంటే సరిపోతుంది. అంటే నువ్వు పిక్ చేసుకుని ఒక దగ్గర నుంచి
ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇది అనేది మీకు అందులో చాలా టైం అనేది మనకు రెడ్యూస్ అవుతుంది. ఓకే. సింపుల్ ఒక బేసిక్ చూద్దాం. ఇప్పుడు ఒక చైర్ ఉంది. ఓకే. ఈ చైర్ అనేది ఇలాంటి చైర్ అనేది మీకు సపోజ్ ఒకవేళ మూవ్ చేయాలనుకుంటే యూ కెన్ సింప్లీ యూజ్ దిస్. యూ కెన్ మూవ్ లైక్ దిస్. ఓకే. అలా కాదు ఈ చైర్ని రొటేట్ చేయాలనుకుంటే కూడా సింపుల్, వెరీ సింపుల్. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. యూ కెన్ రొటేట్ దిస్ విత్ సమ్ యాంగిల్. ఓకే. దీనిని మల్టిపుల్ టైమ్స్ అనేది ఒక 10 టైమ్స్ 20 టైమ్స్ అనేది ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్లో చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే. సో నీకు కావాల్సిన విధంగా ప్రతిదీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇందులో మళ్ళీ మనకి సన్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ లైటింగ్ సెట్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ చాలా డిఫరెంట్ వేరియేషన్స్, చాలా చాలా చేంజెస్ చేయొచ్చు. ఓకే. సి దిస్. ఓకే. అలా కాదు నాకు ఇది మూవ్ చేయాలి ఒక దగ్గర నుంచి ప్లేస్ నుంచి అంటే యూ కెన్ మూవ్ లైక్ దిస్. ఓకే. సో సి ఒకవేళ ఇది నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకరు ఉంటే జస్ట్ మెసేజ్ చేయండి. దీనికి సంబంధించి ప్రాసెస్ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.